పరలోక రాజ్యంలో ఉంటారని ఈ ప్రకటన గ్రంథమంతా మన చెప్తూ ఉన్నది. ఈ చూడండి, అప్పటికప్పుడు మనం చూసుకుంటే ఆఖరి క్షణంలోనైనా మనము యుక్తంగా నడుచుకుందాం. ఎందుకంటే సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. అనవసరమైన సమయాన్ని మనం గడిపేస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే ఏదో ఒక పాట పాడతారు కదా, ఇప్పుడు అన్ని కొత్త కొత్త పాటలు పాడుతూ ఉంటారు కదా. నాకు పాట రాదు, కానీ ఏ పాట పాడుతున్నారు? ఊపిరున్నంత వరకు నీకు నేను ఏంటమ్మా జీవిస్తారా? ఆ ఊపిరున్నంత వరకు మనం ఎవరితో జీవించాలి? మనం ఆ దేవుడితో జీవించడం మానేసి ఎవరితో జీవిస్తున్నాం ఈ దినాల్లో? మనం యవనస్తులైతే, పురుషులైతే స్త్రీలతో జీవిస్తూ ఉన్నారు. స్త్రీలైతే పురుషులతోటి నా ఊపిరున్నంత వరకు నువ్వే దేవుడు కాదండి. ఇక్కడ ఊపిరినంత దేవుడు ఇవా ప్రియ దేవుని బిడ్డల జాగ్రత్త. ఈ కడవర దినాలలో మనం ఉన్నాం. ఈ భయంకర దుర్దినాలలో మనం ఉన్నాం. మనం వస్తున్నాం, వెళుతున్నాం అనే కాదు, కానీ దేవుని కోసం మనం అమ్మా ఇక సమయం లేదమ్మా. సమయము గతించిపోతుంది. గాలికి పొట్టి ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది. 2025 సంవత్సరం అయిపోయింది. 2026 మామూలుగా నీకు ఇంతేనా? ఎందుకు మనం గుడికి వస్తున్నామంటే, మన దేవుని ఆరాధించుకోవడానికి వస్తున్నామంటే, మనం దేవునికి ఇంత మోపైన మన హృదయంలో కనబడతా ఉన్నది. ఒకసారి ఆలోచించండి. ఇంత విశ్వాసమైన మన దేవునికి మనకు కనబడతా ఉన్నది. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, మనం గుడికి వచ్చిన ఒకటే, రాకపోయినా వచ్చిన ప్రయోజనం ఏమి కూడా వారికి కనబడలేదు. కనబడాలంటే మన మందిరానికి వచ్చామంటే మన ప్రార్థన దేవునికి కనపడాలి. నీ హృదయం దేవునికి కనపడాలి. సంవత్సరాలు గతించుకోండి కాదు, వచ్చే పండుగ వచ్చి ఎంత అడగలేదు కాదండి. మనం దేవుని రాజ్యానికి అడగలేదు పొందాలంట. మనం ఎక్కడికి పోతుందంటే దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మనం కొత్త పడలేదు. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయించుంటాను. కొమ్మరి జీవితం గట్టుకు చేస్తున్న కొండ వాని చేతులు విడిపోగా ఆ జిగటం వల్ల మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానిని మరి యొక్క కొండ చేసిన దేవునికి స్తోత్రం. చూసారండి, ఈ కుమ్మరి విసుకుపోలేదు కానీ ఇప్పుడు కుండ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఆ కుండ అలా తిరుగుతూ ఉంటుంది చక్రం మీద. సారి అంటారు దాన్ని. దాన్ని తిరుగుతుంటే పగిలిపోతుంటే మళ్ళీ ఆ మట్టి నాకు తీసుకుని మళ్ళీ పిసికి మళ్ళీ కుండ ఆకారంలో మళ్ళీ దాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? తయారు చేస్తూ ఉన్నాడు. అయితే మన జీవితంలో
మానపు సామ్యూల్ గారు మరి నెల శుభాగం మరి దినాన్ని గారు తీసుకొచ్చారండి మన కుటుంబం కోసం ఆ బిడ్డల కోసం ప్రార్థించమని కోరారు. మన స్కూల్కి వెళ్తా ఉన్నారు. బిడ్డల కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాం. అలా మన కొప్పాడు పొండి గారు ఆ కొబ్బరికాయ దింపులో మరి దేవునికి పాలు సమర్పించుకున్నారు. ఆ కుటుంబం కోసం ఆ యొక్క స్థలాల కోసం తోటల కోసం ప్రార్థన చేద్దాం. అలా మరి దీప్తికి బాగాలేదు, జ్వరం మరి సెలాన్ చెప్తుందని చెప్పారు. అలాగే మరి జంతాల వెంకటనరసింహ గారు కూడా చాలా బలహీనంగా ఉందంట, అసలు బాగాలేదన్నారు. మరి అందరము ఆ బిడ్డల కోసము మరి ప్రార్థన చేద్దాం. అలాగే మరి గద్దాడ గంగారాధన నరసింహస్వామి గారు గంగారత్న గారి యొక్క కుటుంబం మరి కోడలు తీసుకుని మన రాజధాని కోడలు తీసుకుని మరి దినాన్ని మొట్టమొదటిగా మందిరానికి రావడం జరిగింది. దేవుడు మరి ఆ బిడ్డకి గర్భఫలం కూడా దయచేశారు. ఆ బిడ్డ కోసం మనం ప్రార్థన చేద్దామండి. ఇంకా గర్భఫలాల కోసం చాలామంది బిడ్డలు ఉన్నారు, అందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. అలా మరి ఇంకా కోణించారు ప్రార్థన చేయమన్నారు. అలాగా చిత్రమేవి గారి కుటుంబం కోసం ప్రార్థించమని కోరుకుంటారు. మా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా మన గెద్దహాడ వెంకటేష్ గారి యొక్క కుమార్తె అక్షిత మరి దేవుడు వెంకటేష్ గారి మణి గారికి ఇచ్చిన చక్కటి కుమార్తెను ఇచ్చారు. ఆ పెద్ద కుమార్తె అక్షిత 5 సంవత్సరాలు మరి కాచి కాపాడి మరి ఈరోజు 6వ సంవత్సరంలో దేవుడు బిడ్డ నడిపించాడు. మరి కేక్ కటింగ్ ఉంది. అలా మరి బెర్రీ గారు అలా వెంకటేష్ గారు ఆ కుటుంబం అంతా నుంచి వచ్చే మరి కేక్ కటింగ్ ఒరే ఇలా తిప్పే ఎక్కడ కొడతాను నువ్వు తిప్పు ఇటు తిప్పు ఇటు 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 ఆడ తిప్పు కొడే 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 అల్వా కొనుగొట్టాక అయ్యో బాబు ఆగా తిప్పు తిప్పుతాను కంగారు ఇదట్టుకు వీడియోది అల్వా వీడియోది చెప్తాను. కంగారు ఇంకో ఇది ఇటు ఒక్క నిమిషం వీళ్ళు పక్క ఉండమని చెప్పి వెళ్ళిన అక్కడ పక్క ఉండమని దేవుడికి ఆరాధిస్తులు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. అలాగే ప్రభుత్వ తండ్రి వారంలో ప్రవేశపెట్టిన ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని అంతవరకు జ్ఞాపకం చేసుకున్నందుకు దేవుడికి ఆరాధిస్తులు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. అలాగే ప్రభుత్వ తండ్రి మధ్యాహ్న సమయంలో వర్తమానం అందించిన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు దేవుడికి ఆరాధిస్తులు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. వర్తమానం అందిస్తుండగా మా నిజంలో నాటక చేయడానికి మంచి కుటుంబం ఇచ్చినందుకు దేవుడికి ఆరాధిస్తులు స్తోత్రాలు చెల్లించుకున్నాను.